Hi dear students and parents, welcome back to NEET and channel. NEET UG 2026 రీనీట్ ఎగ్జామ్కి ప్రొవిజనల్ కీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఆల్రెడీ మీరు ఈ స్కోర్ అంతా చూసుంటారు. ఇది కాస్త అఫీషియల్ అన్నమాట. అండ్ ఇందులో వచ్చే మార్క్స్ ఆల్మోస్ట్ ఇంతకుముందు మార్క్స్ కంటే మీకు పెరిగాయా తగ్గాయా అనేది అనఫిషియల్ కీకి కామెంట్ అయితే చేయండి అందరూ. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా మన పర్సనల్ గైడెన్స్ రిజిస్ట్రేషన్ కోసమైనా, గైడ్ చేయడానికైనా అండ్ వెబ్సైట్ కట్ ఆఫ్ గురించి అయినా కూడా కిందున్న వాట్సాప్ నెంబర్కి కాల్ అయితే చేయండి, వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. డౌట్స్ కోసం అయితే చేయొద్దు, ఈ పెయిడ్ గైడెన్స్ కోసం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కీ అయితే వచ్చింది. అండ్ కీలో ఒక క్వశ్చన్ అయితే కంప్లీట్గా డ్రాప్ చేశారు. సో ఈ డ్రాప్ చేసిన క్వశ్చన్కి ఏంటంటే అందరికీ మార్క్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ డ్రాప్ అయింది. సో అందరికీ +4 అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్కి అయితే 2 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. సో 2 కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన వారికి మాత్రము మార్క్స్ వస్తాయి +4. సో ఈ విధంగా మేజర్ చేంజెస్ అయితే ఇవి 2. అండ్ 28th వరకు ఛాలెంజ్కి టైం ఇచ్చారు. ప్రతి క్వశ్చన్కి 200 రూపీస్ ఛాలెంజ్. అండ్ దానికి ఏదైనా ప్రూఫ్ చూపించి మరి ఛాలెంజ్ అయితే చేయాలి. అండ్ ఒకవేళ అది కరెక్ట్ అయితే మీ 200 రూపీస్ మీకు వెనక్కి వచ్చేస్తాయి. సో 28th వరకు ఛాలెంజ్ చేసుకోవచ్చు. అండ్ అప్పుడు కూడా చిన్న చేంజ్ అయితే మేబీ జరగవచ్చు ఏదైనా యాక్యురేట్గా ఉన్నట్లయితే. సో ఇప్పుడు మీకు మార్క్స్ తగ్గాయా పెరిగాయా అనే దాన్ని బట్టి చాలామంది అయితే మనకి డౌట్స్ అయితే అడుగుతున్నారు, కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అని. సో మనం ఆల్రెడీ చెప్పాం. సో దానికే చిన్న చిన్న చేంజెస్తోని కాస్త సేఫ్ జోన్ ఏపీ తెలంగాణ ఏది ఉండే అవకాశం ఉందనే కట్ ఆఫ్ అయితే చూద్దాం. సో ఇది మీరు నమ్మాలని కాదు, సో మన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనని అడిగే క్వశ్చన్స్ బట్టి చేసిన వీడియో. సో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో చూడండి, మిగతా వాళ్ళు ఎగ్జిట్ అయినా పర్లేదు. సో ఇంపార్టెంట్గా మాకు కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకున్న వారు మాత్రం చూడండి. సో ఆల్మోస్ట్ తెలంగాణ ఏపీ 2 చూద్దాం ఇప్పుడు. ఎస్వియు. సో ఫస్ట్ ఎస్వియు చూసినట్లయితే మార్క్స్ మరి పెరిగాయా తగ్గాయా అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు మార్క్స్ అయితే కాస్త తగ్గినట్టే తెలుస్తుంది. సో మార్క్స్ కొద్ది మొత్తంలో తగ్గినట్లు మనం పోల్ పెట్టాం మన ఛానల్లో, మీరు వెళ్ళి ఆ పోల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అక్కడ ఆల్మోస్ట్ తగ్గాయని చెప్పి చాలామంది అయితే అక్కడ ఓటింగ్ చేశారు. సో అదంతా దృష్టిలో పెట్టుకొని ఒక కట్ ఆఫ్ స్కోర్ అన్నమాట. సో ఇదే వస్తుందని కాదు. సో ఒక అనాలిసిస్ ప్రకారం ఎస్వియు అండ్ ఏయు అండ్ ఓయు కంప్లీట్ ఒకటేసారి చూసేద్దాం. ఎస్వియులో అయితే ఓపెన్. సో ఓపెన్ కేటగిరీలో చూస్తే 485 ఎస్విలో అండ్ 502 ఏయులో అండ్ 416 తెలంగాణలో. సో ఈ 3 కేటగిరీస్ +or-5 ఉండే ఛాన్స్ ఉన్నట్లు మన నీట్ హంట్ నుంచి అయితే ఒక ఒపీనియన్ అయితే ఉంది. సో +or-5. సో ఇంకా కింది వాళ్ళకి రాదని మీరు బాధపడకండి, ఇంకా మనకు అఫీషియల్ కీ రావాలి. సో ఆ తర్వాత రిజల్ట్ రావాలి, అప్పుడు ఇంకా యాక్యురేట్గా 100% చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఉన్న డేటాను బట్టి అయితే ఇది ఈ 3 రీజియన్స్కి ఈ విధంగా కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత బీసీఏ ఎస్వియులో 458 అండ్ ఏయులో 475 అండ్ తెలంగాణలో అయితే 355. సో ఈ 3 రీజియన్లకు ఈ స్కోర్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ దీనికి +or-5 అయితే చేసుకోండి. సో ఈ విధంగా బీసీఏకి సంబంధించి ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ బీసీబీ చూసినట్లయితే ఎస్వియు 461 అండ్ ఏయు 463 అండ్ తెలంగాణ చూస్తే 409. సో ఈ విధంగా బీసీబీకి ఉండే ఛాన్స్ ఉంది. +or-5 కూడా ఉండే అవకాశం ఉంది. సో మళ్ళీ కట్ ఆఫ్ కోసం అయితే కాల్ చేయొద్దు, ఇదే కట్ ఆఫ్ నాకు చేసిన నేను ఇదే చెప్తాను. నెక్స్ట్ బీసీసీ చూసినట్లయితే 444 ఎస్వియు, 472 ఏయు అండ్ 360 ఓయు. సో +or-5 ఉండే ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్గా ఉన్నటువంటి మనకు లభించిన డేటా ప్రకారం. బీసీడీ అయితే ఎస్వియు 455 అండ్ ఏయు 495 అండ్ అదేవిధంగా తెలంగాణ చూస్తే 413. +or-5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి కట్ ఆఫ్స్. అండ్ నెక్స్ట్ బీసీఈ. సో బీసీఈ ఎస్వియు 460, 420 ఏయు అండ్ 410 ఓయు అంటే తెలంగాణ. సో +or-5 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ స్కోర్కి. నెక్స్ట్ SC1 చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళలో వేరియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇదైతే మనం యాక్యురేట్గా చెప్పలేం రిజల్ట్ వచ్చేవారికి. అండ్ SC2 చూసినట్లయితే 420 ఎస్వియు, 421 ఏయు అండ్ 365 తెలంగాణ.
సో వీటికైతే ఎంబీబీఎస్ సీట్ మళ్ళీ గవర్నమెంటా ప్రైవేటా అని కాదు, ఏదో ఒక ఎంబీబీఎస్ సీట్, చిట్ట చివరి ఎంబీబీఎస్ సీట్ ప్రైవేట్లో ఉన్న ఫ్రీ సీట్స్తో కలిపి. ఓకేనా. సో గవర్నమెంట్ మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. SC2 తర్వాత SC3, ఎస్వీలో అయితే 430 అండ్ ఏయూలో అయితే 438, తెలంగాణలో అయితే 382 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. +or-5 అన్నిటికీ +or-5 అయితే చేసుకోండి. ఎస్వీలో 390, ఏయూలో 395, ఓయూలో చూస్తే 386. సో +or-5 వేరియేషన్ ఉండే ఛాన్స్ అయితే ప్రజెంట్ ఉన్న డేటాను బట్టి కనిపిస్తుంది. రిజల్ట్ వచ్చాక ఇంకా క్లియర్ పిక్చర్ కూడా రావచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎస్వీలో 500, ఏయూలో 520, తెలంగాణలో 438. సో ఇవన్నీ గవర్నమెంట్ కాలేజ్లోనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. మైనారిటీ ఎస్వీలో 445, ఏయూలో 402, తెలంగాణలో 408. సో ఈ విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి, +or-5. సో ఇదైతే ఇప్పటివరకు ఉన్న కట్ ఆఫ్ క్లియర్ పిక్చర్. మళ్ళీ కట్ ఆఫ్ కోసం కాల్స్ అయితే చేయకండి, ఓన్లీ పెయిడ్ గైడెన్స్ కోసం చేయండి.